ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. మొన్న మీడియా ముందుకి వచ్చి చెప్పాడు అనమాట. లైక్ ఏమని? ఇలా ఆమె ఎవరు, ఆమె నాకెందుకు ఫోన్ చేసి, ఒకవేళ నాకు కానీ ఫోన్ చేస్తే అసలు లేదు అక్కడ మరి మాట్లాడడానికి. అయిపోతుంది. అదే మరి అంత దమ్ము ధైర్యం లేకే నాకు తెలీదు, ఇంకా సంబంధం లేదు. పోలీసులు బాగా కోటింగ్ ఇచ్చారు కదా మనోడికి. ఆ భయం అనేది ఉంటదమ్మా. మరి మనిషిని పేరంటే గసగస వణికిపోతూ ఉంటాడు నాకు తెలిసి ఈ పాటికి. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంటాక్ట్ లో రావడం ఏం ప్రయత్నించలేదు అంటే వచ్చేసిన 2 months తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంటాక్ట్ రావడానికి ఏం లేదు. ఓకే, కానీ మళ్ళీ అంటే ఎందుకన్నానంటే ఇదే జరిగిన తర్వాత సిచ్యువేషన్లో మళ్ళీ ఈయన వచ్చి చెప్పాడు అదంతా ఏం లేదు, మళ్ళీ మేము కలిసిపోతామని చెప్పాడు. అంటే ఎవరిని తీసుకుని వచ్చేసిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళని పంపించేశాక అప్పుడు అన్న మాటలేదు. లైక్ అంతే, మళ్ళీ ఏం కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించలేదా, ఇవేం చేయలేదా? లేదు. ఓకే, అసలు నాకు ఇప్పటికీ ఫోన్ లేదు. మీకు చెప్పాలంటే ఇంటికి వెళ్ళినాక ఒక 1 month వాడాను, అది కూడా కొంచెం పాడైపోయింది, రిపేర్ వచ్చి. ఇంకా న్యూ మొబైల్ తీసుకోవాలి. ప్రెసెంట్ అయితే అన్నయ్య మొబైల్ అయినా అన్ని యూస్ చేసుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ అవన్నీ లాగిన్ అయ్యి రీల్స్ అవన్నీ పోస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, నీకంటే సెపరేట్ ఫోన్ లేదు? నెంబర్ అయితే ఉంది, ఫోన్ అయితే లేదు. నెంబర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ మెమొరీ ఉంది, కానీ బాడీ లేదు వేయడానికి. ఎందుకు వాడట్లే మరి ఫోన్? తీసుకోవాలి. ఆడి దగ్గర నుంచి ఏదో కోట్లు తెచ్చా ఏంటి. నా లైవ్ లో కూడా కొంతమంది అంటారు, నేను రోజు 1 hour లైవ్ పెడతాను నా బిజినెస్ గురించి మార్కెట్ లో తీసుకెళ్ళడానికి. ఏమని అంటారంటే అగోరి దగ్గర ఇంత తీసుకున్నావంట, నీ బ్యాంక్ లో 30 కోట్లు ఉన్నాయంట. అసలు చెప్పిన ప్రతి నా కొడుకు వాడి దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉంటే తీసుకుని మా ఊరికే డైరెక్ట్ లేదా హైదరాబాద్ పిఎస్ ఏ పిఎస్ అయినా గానీ ప్రూఫ్ తీసుకుని రమ్మండి. నేను వాడు ఫోన్ చేసిన గంటలో నాకు ఎలాగో 6 hours పడుతుంది విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి. ఆ 6 hours లో నీ కళ్ళ ముందు ఉంటా, నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందో చూపించు, నా దగ్గర ఉన్న ప్రూఫ్ చూపిస్తా, నా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొస్తా, బ్యాంక్ బుక్ తీసుకొస్తా, అవసరమైతే తీసుకెళ్తా కూడా. నేనే నా బంగారాన్ని తాకట్టు పెట్టుకుని వచ్చిన డబ్బులతో బిజినెస్ చేసుకుంటున్నా. లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేస్తున్నా అనమాట ఇప్పుడు అమ్మ నాన్నతో. డబ్బులు ఏమి ఇవ్వలేదా నీకు? నాకెందుకు ఇస్తా డబ్బులు? నా ఐఫోనే అమ్ముకుని అడిగి పెట్టా తినడానికి లేక. మరి ఈయనకు వస్తున్న 25,000 రోజుకి అవన్నీ ఇంక ఇంటికే వెళ్తాయి, ఇంటికి పంపించేసుకుంటాడు డైరెక్ట్. ఇవి నీవేమో నీ డబ్బులేమో ఖర్చు పెట్టేశాడు. అంటే పూర్తిగా ఇంకా ఈ సిచ్యువేషన్ జరిగింది, పోలీసులు ఎత్తుతున్నారు అన్న టైంలో ఒక 20 days వరకు బయటకు కూడా రాలే. ఇంకా ఫోను ఏదన్నా ఉంటే అమ్మేసుకుని ఇలాగ ఉన్న డబ్బులతో అక్కడికక్కడ జర్నీ చేస్తూ తింటూ అలాగా చేసామన్నమాట. తర్వాత ఇంకా పోలీసులు వచ్చారు. నాకు ఒకటి డౌట్, నార్మల్గా మీ ఇద్దరు ఏం డిస్కషన్ చేసుకునేవాళ్ళు? నార్మల్గా ఏం మాట్లాడుకునేవాళ్ళు? కార్లోనే కూర్చునే వాళ్ళం, అంతా బాగానే ఉండేది. పెళ్లి చేసుకుందాం ఎందుకో తెలియదు, ఎగ్జైట్మెంట్ అది. అంటే ఉంటది కదా, అసలు ఏం మాట్లాడుతున్నారు, ఎలా ఏం మాట్లాడుకుని ఉండేవాళ్ళు? బాబాయ్ చాలా మందికి ఇదే అనమాట. చెప్పాలి అంటే ఫిజికల్ గా టార్చర్ చేశాడు. ఫిజికల్గా ఇబ్బంది పెట్టాడా? చాలా. ఇంకా ఆ టైంలో నేనేం చేయలేను కాబట్టి, తన మాటే వినాల్సి ఉంది కాబట్టి ఇంకా నేను ఏం చేయలేకపోయా. జస్ట్ ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. ఇంటికి వచ్చిన తర్వాత అన్నయ్య వాళ్ళని కూడా హగ్ చేసుకుని చెప్పాను అనమాట, ఇలా చేశాడు అని చెప్పని. ఇంకోటి ఏంటంటే పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని అడాప్ట్ చేసుకుందాం, పెంచుదాం, ఆశ్రమం పెడదాం అని చెప్పని ఇంక ఇదే టాపిక్. తర్వాత మళ్ళీ యూట్యూబ్లో ఏదైనా ఓపెన్ చేసి పోలీసులు పట్టుకున్నారు అది అంటే, వాళ్ళ నన్ను పట్టుకోరు, బొచ్చు కూడా వేయలేరు, సంథింగ్ అలాంటి మాటలు మాట్లాడడం. నువ్వేం భయపడకు, ఒకవేళ వాళ్ళు వచ్చి పట్టుకున్నా కానీ నువ్వు ఇంటికి వెళ్ళావు అంటే మీ అన్నయ్య, మీ అమ్మ, మీ నాన్న నిన్నైతే చంపేస్తారు, బతకనివ్వరు. సమాజం కూడా నువ్వు అగోరితో వెళ్ళో పెళ్లి చేసుకున్నావు అని చెప్పని నానా రకాల మాటలు అంటారు. నువ్వు చచ్చిపోవడం ఒకటే నీకు ఇంకా దారి అని అలా మాట్లాడేవాడు అనమాట. మైండ్ అంతా ఇంకా ఇది చేసేసాడు, ఇలా గ్లోబ్ లాగా తిప్పేశాడు. ఇంకా ఇవే ఇంకేం మాట్లాడుకుంటాం మేము. మరి మీరు అడగడం కూడా అలాగే, 2 నెలలు ఇవే మాట్లాడుకున్నారా? ఇవే మాట్లాడుకున్నాం. గుళ్ళకి వెళ్తుంటారు కదా నార్మల్ గా, మీకు ఎంట్రీ బాగుండేదా? అవునా? అంటే కొంచెం బాగా ఫేమస్ కదా, మరి నార్త్ సైడ్ అయితే ఇంకా ఫేమస్, ఇక్కడేమో గానీ నార్త్ సైడ్ అయితే రోడ్డు మీద కనిపిస్తే చాలు, ఎంత ఎండ అయినా సరే రోడ్డు సరసర కాలిపోతున్నా కానీ పడుకుని పొర్రు దండాలు పెడుతున్నారు. ఏమనుకుంటేదాన్ని అప్పుడు అంటే మంచి ఫేమ్ ఉంది, అయ్యో ఇంత ఫాలోయింగ్ ఉందా, ఇంత మంచి భక్తి ఉంది ఈయనకి అని చెప్పని అనుకున్నాను అనమాట. తీరా చూస్తే అంతా బుస్సే. ఆ కారు కూడా గిఫ్ట్ వచ్చింది గారేనా?
చెన్నై తమిళనాడులో వాళ్ళు ఇచ్చారంట. వాళ్ళు కూడా ఇలాగే భక్తులు అనమాట, డివోటీస్. కార్లోని పుర్రెలు అన్నీ ఉన్నాయి, డూప్లికేటా? నిజమే అవి. కాకపోతే ఏంటంటే ఆ పుర్రెలతో పాటు నేను ఏమంటూ నాకు పరిచయాడో, నాతో పరిచయం పెట్టుకున్నాడో కానీ నిజంగా ఆడి కర్మకి ఆడే అంటే వాడి పోయి వాడే తెచ్చుకున్నాడు అనమాట. ఆ పుర్రెలు ఎలా అంటే ఎవరు పడితే వాళ్ళు తీసుకోకూడదు. వీడేంటి శ్మశానంలోకి వెళ్ళి అవి పట్టుకునేంత ధైర్యం ఉందేమో కానీ అవి పట్టుకున్నంత మాత్రం వీడికి శక్తులు ఏం రావు. ఇదేం కాదంట. ఆ పుర్రెలకు కూడా ఒకటి ఉంటది, వాళ్ళ కర్మలు ఏవైతే ఉంటాయో అంటే చనిపోయిన వాళ్ళ పుర్రెలు ఉంటాయి కదా, ఆ పుర్రెలు బాడీ కాలిపోవచ్చు కానీ కర్మలు అయితే ఎక్కడికి పోవాలి ఇవి చనిపోయినా కానీ. వాళ్ళ పుర్రెలు ఎవరెవరయ్యో తెలీదు, పెట్టుకున్నాడు, వాళ్ళ కర్మ అంతా చుట్టుకుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇంట్లో కూర్చొని ఒరిజినల్ పౌడర్ ఏదో పాండ్స్ పౌడర్ అంటారు. పాండ్స్ పౌడర్ కాదు, విభూది. శివాలయంలో విభూది భస్మి అంటాడు కానీ భస్మి కాదు, విభూది. ఒరిజినల్ భస్మి నేను టచ్ కూడా చేసా. తీసుకెళ్ళరా? పరిచయం అవ్వక ముందే నేను ఇవన్నీ తీసుకుని అఘోర దీక్ష తీసుకున్నాను. ఒక 2 years దీక్షలో ఉన్నాను. సెట్ టైంలో నేను శ్మశానికి వెళ్ళాను, సాధన చేసుకున్నాను, భస్మి పట్టుకున్నాను. కాళీమాత అమ్మవారిది సాధన బాగా చేసేదాన్ని, మంచి పవర్ఫుల్ అనమాట. రిజల్ట్ కూడా ఉంది. డాడీ హెల్త్ ఇష్యూ క్లియర్ అయిపోయింది. పరిచయం అవ్వకపోతే ఇప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ 4కి లేచి దీపం పెట్టుకుని ఇంట్లో సాధన చేసుకుంటూ ఉండేదాన్ని. ఈవెన్ ఫ్యూచర్ కొంతమందికి హెల్త్ బాగోపోయినా కానీ సాధన వల్ల తగ్గిపోతుంది. ఫ్యూచర్ కూడా మనకు తెలుస్తుంది. నమ్ముతున్నావు ఇవన్నీ? అలా కొన్ని జరిగినాయి కాబట్టి నమ్ముతున్నా. నాన్నగారికి బ్రెయిన్ స్ట్రోక్ అండ్ పెరాలసిస్ 2 ఒకేసారి వచ్చినాయి. ఏ హాస్పిటల్ తీసుకున్నా తగ్గదన్నారు. ఒకటి నేను సాధన చేసుకోవడం, డాడీకి ఆవు పాలు ఇవ్వడం ఎర్లీ మార్నింగ్, అంటే అశ్వగంధ అలాంటి లేహ్యాలు ఇచ్చి సాధనతో పాటు ఇంకా డాడీ కూడా పూజలో కూర్చోబెట్టించుకొని డాడీని కూడా ప్రేయర్ అంటే భగవంతుడికి పూజించమని చెప్పేదాన్ని. దానివల్ల క్లియర్ అయిపోయింది. డాడీ ఇప్పుడు ఆల్ గుడ్ అనమాట. కొంచెం ఈ హ్యాండ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. అయితే అఘోరి మీద కొంచెం పాజిటివ్ ఉంది, ఆడి మీద నాకేం పాజిటివ్ లేదు. అందరూ ఫేక్ నా కొడుకులు ఉండరు వీడికి లాగా. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా మన మనసులో? సింగిల్ సోలో లైఫ్ ఈజ్ సో బెటర్. అంటే ఇప్పుడు నీకు ఏదైనా బాధ అనిపించదా వర్షిని, లైక్ నాకు పెళ్ళి అవుతుందా, నాకు బాయ్ ఫ్రెండ్ లైక్ లవ్ చేసుకోవచ్చా, నన్ను ఎవరైనా చూస్తారా అని ఏమనిపిదా? చూడడానికే చూస్తారులే, కొంచెం అందంగా లేకపోయినా కొంచెం పర్లేదు కదా, చూడడానికే చూస్తారులే కానీ మనం పట్టించుకోంలే. అంతేనా? అంటే పెళ్లి మీద దాని మీద ఉందా ఆలోచన, ఉందా పెళ్లి ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా సెటిల్ అయ్యి అమ్మ నాన్న ఓకే అనుకుంటే మంచిగా సెటిల్ అయితే అప్పుడు చూద్దాం. ఇన్స్టాగ్రామ్ నుంచి ఏమైనా సంపాదిస్తున్నావా? లేదబ్బా, ఏం లేదు. అసలు ప్రమోషన్స్ ఏం రావట్లేదా? అసలు ప్రమోషన్స్ అంటే ఒక 2-3 చేశాను రీసెంట్ గానే. వాళ్ళ దగ్గర నుంచి అనుకుంటా ఫస్ట్ చేసిన దానికి 4K ఏమో ఇచ్చారు, 4,000 ఇచ్చారు. అది కూడా ఒక 1 AM కి రీచ్డ్ లో ఉంది. 800 lakhs 800K ఏమో వెళ్ళింది. ఓకే ఓకే, బా సూపర్ కదా. యూట్యూబ్ లో ఏమైనా వస్తున్నాయి అది కూడా అడగండి, ఎందుకు డౌట్ ఉంటది కదా. యూట్యూబ్ లో కూడా రావట్లేదు అంటే చేసాం కానీ $120 ఏమో వచ్చాయి. $100కే మనం తీసుకోవచ్చు మనీ అనేది. 120 అయినా కానీ మాకు తీసుకోవడం రావట్లే. ఏదో మెయిల్ పెట్టుకోవాలి, లెటర్ వస్తుంది అనేది ఉందంట కదా, అది ప్రాసెస్ అనేది జరుగుతుంది. ప్రేమ అంటే ఏంటి నీ దృష్టిలో? అంటే ఈ అఘోర రాకముందంత వరకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరు. నేను ఏదైనా కానీ ఓపెన్ టాప్ అనమాట, ఇంట్లో అందరికి చెప్పేస్తాను. నాకు ఒక మేల్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడు కూడా చిన్నప్పటి నుంచి 3rd class నుంచి కలిసి పెరిగామన్నమాట. చాలా మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్ అంటే మీరు అలా అనుకోవద్దు, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను బాయ్ ఫ్రెండ్ లా యూజ్ చేసుకుంటారు. మాది జెన్యూన్ అనమాట. ఇప్పటికి 15th year రన్ అవుతుంది మా ఫ్రెండ్షిప్ అనేది. అంతే. వాడు ఇంకా కాలేజ్ లో ప్రపోజల్స్ వచ్చినాయి, స్కూల్ టైంలో 7th class నుంచి నాకు ప్రపోజల్స్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. ఇంకా ప్రతిదీ ఏదైనా కానీ అన్న వాళ్ళకి నాన్న వాళ్ళకి చెప్పడం అయితే జరుగుతుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.